Let us read two passages in the Bible. One is Deuteronomy 32:35. రెండు లేఖన భాగాలను చూద్దాం. మొట్టమొదటిది ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 35వ వచనం. It is mine to avenge, I will repay. In due time their foot will slip. Their day of disaster is near and their doom rushes on them. There is also turned to Revelation 6:12-17. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని కూడా చూద్దాం. I watched as he opened the sixth seal. There was a great earthquake. The sun turned black like sackcloth made of goat hair. The whole moon turned blood red, and the stars in the sky fell to earth as late figs drop from a fig tree when shaken by a strong wind. The sky receded like a scroll rolling up, and every mountain and island was removed from its place. Then the kings of earth, the princes, the generals, the rich, the mighty, and every slave and every free man, hid in caves among the rocks of the mountains. They call the mountains and the rocks, fall on us and hide us from the face of him who sits on the throne and from the wrath of the Lamb. For the great day of their wrath has come, and who can stand? You know, today we live in a world where evil is encouraged. People who don't think of God live good lives, live in luxury. మరి ఈ రోజుల్లో ప్రజలు దేవుడి గురించి ఆలోచించకుండా విలాసవంతమైన జీవితాలు జీవిస్తా ఉన్నారు. భయంకరమైన దుష్టత్వం పెరిగిపోతా ఉంది. They hold power, positions of power and authority. మరి అధికారం కోసం మరి they represent, they hold positions. వారు అధికారం కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. they're holding పొజిషన్ లో ఉన్నారు. అధికారం కలిగి ఉన్నారు, అధికారాన్ని కలిగి ఉన్నవారిగా ఉన్నారు. They represent the cream of the society. మరి వారు అటువంటి వారు మరి సమాజంలో మరి పేరెన్నిక కలిగిన వారుగా మరి వారు భావించబడుతూ ఉన్నారు. They break the rules of the land, they pay bribes and they get away. మరి వారు నియమాలన్నీ ఉల్లంఘిస్తా ఉన్నారు, లంచాలు ఇస్తా ఉన్నారు, మరి పరిస్థితుల నుంచి తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. They keep false certificates, they tell lies. మరి తప్పుడు సర్టిఫికేట్లు దరఖాస్తులు పెడతా ఉన్నారు, అబద్ధాలు ఆడుతా ఉన్నారు. They get jobs while believers struggle many times. మరి విశ్వాసులేమో మరి ఉద్యోగాల కోసం ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి మరి ఉద్యోగాలు పొందుకుంటూ ఉన్నారు. So in a world filled with corruption, trying to live a holy life or taking a stand for the Lord looks like a disadvantage. మరి ఈ విధంగా ప్రపంచమంతా మరి అవినీతిమయమైపోయి వారి ఇష్టానుసారంగా నియమాలు లేకుండా మరి జీవిస్తున్న కాలంలో విశ్వాసులంగా నియమబద్ధమైన జీవితాలు జీవించడము కష్టంగా కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. That is looking like the attractive life. ఎందుకంటే ఆ విధంగా తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి మరి ఉద్యోగాలు పొందడం, మరి అధికారాల్లో ఉండడం, డబ్బులు సంపాదించడం, అది ఆకర్షణీయమైన జీవితంగా కనపడుతూ ఉంది. I was reading many years back in the newspaper an interview given by a 6-year-old Chinese girl. They asked her, what do you want to be when you grow up? మరి చైనీస్ అమ్మాయిని 6 సంవత్సరాల ఒక అమ్మాయిని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మరి నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు అని 6 సంవత్సరాల అమ్మాయిని అడిగారు. He said, when I grow up, I want to be a corrupt government official. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, నేను పెద్దగా అయిన తర్వాత మరి ఒక అవినీతి పరురాలైన ఒక అధికారిగా మారాలని అనుకుంటున్నాను అని చెప్పింది. Why they asked her? ఎందుకు అని అడిగారు ఆమెని. They have a lot of things in their house. మరి అవినీతి పరులైన అధికారి ఇళ్లలో చాలా వస్తువులు ఉన్నాయి, ఆకర్షణీయమైన విలాసవంతమైన వస్తువులు. So do the wicked have it easy? Are we fools to take a stand for the Lord? మరి దుర్మార్గంగా దుష్టత్వంతో మరి జీవిస్తున్న వాళ్ళేమో సులువుగా విలాసవంతమైన జీవితాలు జీవిస్తా ఉన్నారు. మనమేమో వెర్రి వాళ్ళమా ఆ విధమైన జీవితాలు జీవించలేకపోవడానికి కారణం? Are we making a mistake in obeying the commands of the sovereign God? సార్వభౌముడైన దేవుడి యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? It appears like that till we realize what the end of the wicked is going to be. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో అది మనకు కరెక్ట్ గానే సరిగానే అనిపిస్తుంది. కానీ
దుష్టుల అంతం ఎంత భయంకరంగా ఉంటుందో అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే వాళ్ళు తప్పుగా జీవిస్తున్నారు, మనమే సరిగా జీవిస్తున్నామని అర్థమవుతుంది. In these verses in Revelations, you see the kings, generals, rich, mighty, they stand for people the world admires. They stand for people the world desires to be like. మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15-17 వచనాల్లో రాయబడ్డ మాట ఏంటంటే భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనుకులు, బలిష్ఠులు అని రాయబడింది. అంటే వీళ్ళు ఈ లోకంలో ఆకర్షణీయమైన స్థానాల్లో ఉన్న వాళ్ళని చూసి మనం ఆకర్షితులు అవుతూ ఉంటాం. And the Bible is telling a time is coming when all of them, however rich, however brave, however powerful, they are going to be frightened and they are going to be trembling with fear at something. అయితే వారు ఎంత బలిష్ఠులైనా, ధనికులైనా, సహస్రాధిపతులైనా ఒక రోజు రాబోతా ఉంది, వారు భయంతో వణికిపోయే రోజు ఒకటి రాబోతుందని బైబిల్లో రాయబడింది. They'll be trembling at something. What is that something? వారు ఒక విషయమై భయంతో వణికిపోతారు అని రాయబడింది. ఏంటది? దేనికి వణికిపోతారు వారు? The wrath of the living God. మరి సజీవుడైన దేవుడి యొక్క ఉగ్రతకు తాళలేక వారు వణికిపోతారు. What is the wrath of God? మరి దేవుడి యొక్క ఉగ్రత అంటే ఏమిటి? We like messages about the love of God. We usually don't speak on the wrath of God. మనం సాధారణంగా దేవుని ప్రేమల గురించిన సందేశాలు వినడం ఇష్టపడతాం, దేవుని ఉగ్రతను గురించిన సందేశాలు వినడానికి ఇష్టపడతాం. We like to hear the peace of God and దేవుడి యొక్క సమాధానం, సంతోషం గురించి. You know, we read in Deuteronomy, right? It is mine to avenge. I will repay. In due time, their foot will slip. The day of disaster is near and their doom rushes to them. మరి 35వ వచనంలో మనం చూసాం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనంలో వారు కాలు జారు కాలమున తల తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే, వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోవును అనే మాట. I was reading, Jonathan Edwards writes about this verse like this. In the year 1741, he writes like this about this verse. In due time, their foot will slip. What does it mean? మరి జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు 1741 లో మరి ఈ విధంగా రాశాడు ఆయన. మరి వారి కాలు జారు కాలమున అని ఉంది కదా, దాని అర్థం ఏంటి? వారి కాలు జారే కాలం అంటే ఏంటి అది? Imagine you're standing on a slippery slope and it's raining. You're on a mud slope and it's raining. ఒక బురదతో నిండిన ఒక ఎత్తైన ప్రాంతం మీద మనం ఉన్నాం అనుకున్నాం, వర్షం పడుతుంది అని అనుకుందాం. It's a slope. అది ఏటవాలుగా ఉంది. So 3 things can happen to you, he says. మరి 3 సంభవాలు నీకు జరగవచ్చు అని ఆయన చెప్పాడు. One is you're always in danger. You can fall anytime. నువ్వు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నావు, ఎప్పుడైనా జారి పడిపోవచ్చు. Second, you can fall suddenly and unexpectedly. That means just because you're standing there for a long time is no guarantee that next second you won't fall. మరి అక్కడ చాలాసేపు నుంచి నిలబడున్నావు కనుక నువ్వు పడవని మరి ఏమి లేదు. నువ్వు ఎప్పుడు పడడానికి ఏ సెకండ్ లోనైనా పడిపోవడానికి అవకాశం ఉంది. And third, when you stand in places like that, no one has to push you to make you fall. Your own weight is enough to make you fall. మూడవది, నువ్వు అటువంటి ప్రదేశంలో, జారే ప్రదేశంలో, వర్షం పడుతున్నప్పుడు, బురదతో నిండి ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను నెట్టవలసిన పని లేదు. నీకున్న శరీర బరువు చేత నువ్వే కింద పడిపోతావు. As per scripture, if you are a person without the Lord Jesus Christ in your life, this is your situation. You are on slippery ground. మరి లేఖనాలు చెప్తున్న విషయం ఏంటంటే మనకి నువ్వు దేవుడు లేకుండా ఉన్నట్లయితే నువ్వు ఆ విధంగా కాలు జారే నేల మీద ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. One, you can fall into hell anytime, always in danger. నువ్వు ఎప్పుడైనా సరే నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు ఎప్పుడు ప్రమాదంలోనే ఉన్నావు. Second is you can fall suddenly and unexpectedly. Just because you lived for 45 years doesn't mean that you're going to live for 90 years. You can die the next day. ఇంకో రెండో విషయం ఏంటంటే 45 సంవత్సరాలు నేను బతికాను కదా అని నువ్వు ధీమాగా ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే 45 సంవత్సరాలు బతికినంత మాత్రం నువ్వు 90 సంవత్సరాలు బతుకుతావు లేదు. ఎప్పుడైనా అకస్మాత్తుగా నీ మీదకి ఉగ్రత వచ్చినట్టుగా వస్తుంది, నువ్వు జారి పడిపోయి నరకంలో పడిపోతావు. And third is no one has to push you to make you fall. Your weight is enough to take you to hell. మూడోది, ఎవరు నిన్ను నెట్టవలసిన పని లేదు. నువ్వు ఒకవేళ చనిపోతే నువ్వు వెంటనే నరకానికి వెళ్ళిపోతావు. నీ బరువు చాలు నిన్ను నరకానికి తీసుకుపోవడానికి. You don't have to do anything. నువ్వు ఏం చేయాల్సిన పనిలే. నువ్వు దేవుడిని తెలుసుకోకుండా ఉంటే నువ్వు ఆ విధంగా నరకానికి వెళ్ళిపోతావు అంతే. And there's a fourth aspect also. 4వ విషయం కూడా ఉంది ఇందులో. The only reason why you haven't fallen is because God's appointed time has not come. నువ్వు ఇంకా పడిపోలేదు అని
అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు నియమించిన కాలం రాలేదు నీకు ఇంకా, అందుకని నువ్వు పడిపోలేదు. God's mercy is still there for you. దేవుడి కృప ఇంకా నీ పట్ల కొనసాగుతూ ఉంది. In other words, we are standing in the first place because God did not let us go. మనం నిలబడి ఉన్నామనంటే దాని అర్థం ఏంటంటే పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం ఇంకా నిలబడి ఉండగలుగుతున్నాం. So why did not the Lord let us go? ఎందుకు దేవుడు మనల్ని పడిపోవడానికి అనుమతించట్లేదు? What does it mean that the appointed time has not come? నియమించబడిన కాలం రాలేదంటే దాని అర్థం ఏంటి? Is it because our sins are less than the sins of those who are already in hell? ఇప్పటికే నరకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకంటే మన పాపాలు తక్కువ ఉన్నాయనా అర్థం? No. The Bible says every unsaved person deserves the same wrath of God that is experienced by those who are in hell right now. ఇప్పటికే నరకంలో ఉన్నవారు మరి ఎంత నరకానికి అర్హులో ఇక్కడున్న మనం కూడా దేవుడిని లేకుండా ఉంటే మనం కూడా అటువంటి నరకానికి అర్హులం అనే విషయాన్ని బైబిల్ మనకు సెలవిస్తాం. Scripture says every unsaved person is hell's property. మరి రక్షించబడని ప్రతి ఒక్కరూ కూడా నరకం యొక్క ఆస్తి అని బైబిల్లో రాయబడింది. John 3:18 says he who does not believe stands condemned already. మరి ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు, ప్రభువులో నిలబడిన వాడు ఇప్పటికే శిక్ష విధిలో ఉన్నాడని యోహాను సువార్తలో రాయబడింది. The Lord tells the Pharisees in John 8:23, you are from below. మరి that's a position by default. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో పరిసయ్యులతో అని అన్నాడు, మీరు క్రింది వారు అని చెప్పినాడు, మీరు పాతాళానికి సంబంధించిన వారు అని చెప్పినాడు దేవుడు. That means the wrath of God burns against them, the place in hell is prepared, the fire is ready and the devil is waiting. మరి వారి కోసం నరకం సిద్ధపడింది, మరి దేవుడి ఉగ్రత వారి మీద కాచుకొని ఉంది, అపవాది కూడా వాళ్ళని నరకానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. Because they belong to him. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళంతా. Luke 11:21 says they are Satan's goods, the strong man's goods. మరి లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే వారు అపవాది యొక్క సంబంధులు, అపవాది యొక్క ఆస్తి వారు, ఆయనకు సంబంధించిన వారని రాయబడింది. Jonathan Edwards says the devils watch over them, they're very near them, they stand waiting like greedy lions for them. మరి అపవాది మరి ఒక ఆకలి కొన్న సింహాలలాగా అపవాది వాళ్ళని మింగి నరకానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందని జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు చెప్పారు. But by present God is keeping them back. He is holding his hand. అయితే మరి అపవాది ఆ విధంగా మింగివేయకుండా నరకానికి తీసుకోపోకుండా మరి రక్షించబడిన వారికి దేవుడు చెయ్యడ్డం పెట్టున్నాడు. So why did God not let them go? ఎందుకు దేవుడు వాళ్ళని ఇంకా నరకానికి అనుమతించట్లేదు? Is it because God is not strong? దేవుడు మరి శక్తివంతుడు కాదా? No, God is all powerful. దేవుడు సర్వశక్తిమంతుడు. Sometimes when two countries fight, it is with difficulty that one country defeats the other country. మరి ఒక్కొక్కసారి రెండు దేశాలు మరి యుద్ధంలో ఉన్నప్పుడు ఒక దేశాన్ని జయించడం మరొక దేశానికి కష్టమవుతుంది. But that does not apply to God. అయితే ఆ నియమం దేవుడికి ఏమాత్రము మరి సరిపోదు. He can easily destroy the wicked. మరి ఆయన దుష్టులను క్షణంలోనే మరి నశింపజేయగలడు ఆయన. However powerful they are, he can crush them like an insect under his feet. మరి వారు ఎంత శక్తివంతులైన దుష్టులు మరి ఒక కీటకాన్ని కాలుతో తొక్కినట్టుగా దేవుడు వారిని అణిచివేయగలడు. We love the verse, if God be for you, who can be against you? మరి మనకు తెలుసు కదా ఒక వచనం, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని. Put that in the reverse. If God be against you, who can be for you? కాబట్టి ఒకవేళ దేవుడు నీకు విరోధి అయితే మరి నీకు సహాయం చేసేవాడు కూడా ఎవడు ఉండడు. So why did not God let them go? ఎందుకు దేవుడు ఇంకా దుష్టత్వంలో ఉన్న వారిని, అంటే రక్షణ లేని వారిని మరి నరకానికి ఆయన అనుమతించట్లేదు? Has man found a way to escape the wrath of God? మరి మనిషి దేవుడి యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి మనిషికి ఏమైనా మార్గం ఉందా కనుక్కున్నాడా? Today, as we grow in technology and science and medicine, we are confident in our own strength that we can live longer, we can live forever. మరి ఈ రోజు మరి వైద్య రంగంలో వచ్చిన మార్పులు, సాంకేతిక విప్లవాలు చూస్తే మనిషి అనుకుంటున్నాడు నేను ఎక్కువ కాలం జీవించగలను, ఎల్లప్పుడూ జీవించగలను అని అనుకుంటూ ఉన్నాడు. But remember, the Bible says you can't add 1 minute to your life. I can't add. Your life is in God's hands. అయితే బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే ఈ భూమి మీద మన ఆయు ప్రమాణానికి మనం ఒక్క రోజును, ఒక్క సెకండ్, ఒక మినిట్ ను కూడా మనం కలపలేము. ఎందుకంటే మన ఆయు ప్రమాణం దేవుని చేతిలో ఉంది. Is there any proof in the world that a man's wisdom can protect him from death? ఎవరైనా మనుష్య జ్ఞానం చేత మరణించకుండా ఆపగలిగిన మరి శక్తి ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా మీరు చూసారా, గమనించారా? There is a person called Brian Johnson. He is a billionaire. He is researching this, living forever.
he spends something like 2 million on his body every year. 2 million or 20 million, I'm not sure. 1 million is about 10 crores. మరి బ్రియాన్ Johnson. బ్రయన్ జాన్సన్ అనే ఒక కోటీశ్వరుడు మరి ఎల్లకాలం నేను బ్రతకాలి అని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం ఆయన మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు. He did a lot of things. Now he has a immune illness, autoimmune illness. మరి ఆయనకి ఇప్పుడు మరి ఆ విధంగా remember, this is news. ఆయనకి ఆటో ఇమ్యూన్ అనే ఒక రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఒక జబ్బుతో బాధపడుతున్నాడు ఆయన ఇప్పుడు. The Bible says in Ecclesiastes 2:6, how does a wise man die? Just like a fool. Both of them. జ్ఞాని ఎలా చనిపోతాడంటే మూర్ఖుడు లాగానే చనిపోతాడు. Same, both are same. ఇద్దరు ఒకటే, జ్ఞాని మూర్ఖుడు ఇద్దరు ఒకటే. All man's ideas and research to escape death while rejecting the Lord Jesus Christ will not protect you. You are only fooling yourself. మరి యేసు ప్రభువుని అంగీకరించకుండా, యేసు ప్రభు దగ్గరికి రాకుండా నేను ఎల్లకాలం బ్రతుకుతానని కనుక నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టయితే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, బ్రయాన్ జాన్సన్ లాగా. So why did God not let them go? ఎందుకు దేవుడు ఇంకా రక్షించబడని వారిని బ్రతకనిస్తున్నాడు? Is God under any obligation to save them? Does he have a duty to save someone who's not saved? ఆయన రక్షించబడని వారిని రక్షించాలని ఆయనకి ఏమైనా ఒక నిబంధన ఏమైనా ఉందా? God is under no obligation to save the unsaved because they have no interest in his salvation. ఎందుకనంటే మరి రక్షించబడని వారిని రక్షించాల్సిన మరి ఆ కర్తవ్యం గాని ఆ బాధ్యత గాని ఏమీ లేదు దేవునికి. Because they have no interest in his gift of salvation. ఎందుకనంటే వారికి దేవుడి మీద ఆశ లేదు, రక్షించబడాలన్న కోరిక వారికి లేదు. So the covenant of grace does not apply to them. కాబట్టి మరి దేవుని కృపకు సంబంధించిన నిబంధన వారికి సరిపోదు, వారికి వర్తించదు. God is under no obligation to keep you even 1 minute from eternal destruction. మరి నిన్ను ఒక్క సెకండ్ కూడా మరి ఆపవలసిన బాధ్యత దేవునికి ఏం లేదు, నేను నరకానికి వెళ్ళకుండా. So see the great danger if you are not saved. కాబట్టి రక్షించబడకపోతే ఎంత ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని మీరు గుర్తించాలి. Just like a spider's web cannot stop a falling stone, the best effort an unsaved person makes will not keep him out of hell. That's what Jonathan Edwards says. ఎడ్వర్డ్స్ గారు చెప్పిన మాట ఏంటంటే, సాలెగూడు ఒక రాయి నుంచి ఎట్లా తట్టుకొని నిలబడలేదో, సాలెగూడు రాయి పడితే ఎట్లా పడిపోతుందో అలాగా దుష్టుల జీవితం ఉంటుంది, అది నశించిపోతుంది ఎప్పుడైనా అని చెప్పాడు. Even if you do good deeds, it's like that spider's net. మరి నువ్వు మంచిగా చేసినా కూడా, మరి ఆ సాలెగూడు ఏ విధంగా అందంగా ఉంటుందో అటువంటి అందమైన పనులు చేసినా కూడా మరి ఆ రాయి లాంటి మరణం ఉగ్రత నీ మీదకి వచ్చి పడ్డప్పుడు అదేం తాళలేదు, మరి వెళ్ళిపోతావు. So you get the picture of what we spoke till now. కాబట్టి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న మాటల యొక్క మరి విషయాలు ఆంతర్యం మీకు అర్థమైందా? Unsaved person is held in the hand of God over the pit of hell. మరి రక్షించబడని వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే, నరకం మీద ఆయన నరకంలో పడకుండా దేవుడు చెయ్యి అడ్డం పెట్టున్నాడు, ఆ చేతిలో ఉన్నాడు రక్షించబడని వ్యక్తి. They deserved hell, they sentenced to hell, but God is stopping them. మరి వారు నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు, నరకానికి పోవడానికి అర్హులు, అటువంటి వారిని దేవుడు చేయబెట్టి ఆపుతా ఉన్నాడు. Hell is waiting for them, devil is waiting for them. మరి wide open mouths. మరి నరకము నోరు తెరిచి మరి వాటిని దుష్టుడి కోసం చూస్తా ఉంది, అపవాది కూడా మింగివేయాలని నోరు తెరిచి చూస్తా ఉన్నాడు. And if God were to remove his hand, they would be quickly swallowed up and lost. మరి దేవుడు కనుక ఆ చేయి తీసేస్తే మరి ఆ విధంగా నేరుగా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వెంటనే మరి మృంగివేయబడతారు నరకం చేత, అపవాది చేత. And because they have no interest in God's precious gift of salvation, they have no escape. మరి వారికి దేవుడిచ్చే మరి ఉచితమైన రక్షణ మీద ఎటువంటి ఆసక్తి లేదు కాబట్టి వారు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. That is what it means, standing on slippery ground. అందువల్ల దాని అర్థమే మరి దారుడు నేల మీద నిలబడి ఉండడం అంటే అర్థం అది. You may be rich, you may be famous, you may be powerful, it does not matter. You are standing because God is preserving you. కాబట్టి నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, లేదా గొప్పవాడు అవ్వచ్చు, పెద్ద అధికారంలో ఉన్నవాడు అవ్వచ్చు, దేవుడు నిన్ను ఆపుతున్నాడు కాబట్టి నువ్వు జారి పడకుండా నిలబడి ఉన్నావు. Why is it preserving you? Because of God's great mercy, the Bible says. ఎందుకు దేవుడు నిన్ను ఇంకా కాపాడుతున్నాడంటే దేవుడి యొక్క కనికరం చేత నువ్వు కాపాడబడతా ఉన్నావు బైబిల్ చెప్తా ఉంది. It is not his desire, he is preserving you because it is not his desire that anyone should perish. ఆయన ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. So he waits patiently. కాబట్టి ఆయన మరి సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. But time is running out. God's patience is going to end one day. అయితే దేవుడి యొక్క సహనము మరి కాలం గడిచిపోతా ఉంది, దేవుడి యొక్క సహనానికి హద్దులు ఉన్నాయి.
Luke chapter 13, in the parable of the unfruitful fig tree, the owner of the vineyard, after waiting for much time, finally tells the gardener, cut this down. Why should it use up the soil? మరి లూకాసు వార్త 13వ అధ్యాయంలో మరి ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు 7. లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డ మాట, మరి ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు మరి ఫలించకపోయినప్పుడు మరి ఆ యజమానుడు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, 3 ఏళ్ల నుంచి మేము దీనికోసం పండ్ల కోసం వెతుకుతున్నాం, దీన్ని నరికివేయి, దీని వల్ల భూమి వ్యర్థం అయిపోతుంది అని చెప్పి. Why should it use up the resources? That's what it's telling. మరి ఎందుకు ఈ భూమిని, ఈ వనరులను ఉపయోగించుకోవాలి అంజూరపు చెట్టు? It is like God telling us, why should I allow a person to use the resources of my world when he is still continuing to live a life in rebellion with me? మరి దేవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, మరి నా చేత సృష్టించబడిన వ్యక్తి మరి నాకు వ్యతిరేకంగా ఉంటూ, నాకు వ్యతిరేకంగా జీవిస్తూ, నేను సృష్టించిన ఈ సృష్టిలోని వనరులు ఎందుకు ఉపయోగించుకోవాలి, అవసరం ఏంటి అని అంటా ఉన్నాడు దేవుడు. Let us see one verse that tells us, Romans 8:19-22. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. The creation waits in eager expectations for the sons of God to be revealed. For the creation was subjected to frustration not by its own choice, but by the will of one who subjected it, in the hope that creation itself will be liberated from its bondage to decay and be brought into the glorious freedom of the children of God. We know that the whole creation has been groaning as in the pains of childbirth right up to the moment, right up to the present time. Here it's speaking of creation being frustrated. It is groaning, waiting in eager expectations for the sons of God to be revealed. మరి దేవుని కుమారుడి యొక్క ప్రత్యక్షత కొరకు, మరి దేవుని పిల్లలు పొందబోయే నిరీక్షణ కొరకు సృష్టి మూలుగుచూ ప్రసవేదన పడుతుందంట, ఎదురు చూస్తుంది. And they're also waiting for something. మరి ఒక విషయం కోసం ఎదురు చూస్తా ఉంది సృష్టి. That is the day of their salvation, when the world comes to an end. మరి ఈ లోకపు అంతం కోసం, దేవుని పిల్లలు పొందబోయే ఆ రక్షణ సంపూర్ణం చేయబడ్డ ఆ క్షణాల కోసం సృష్టి ఎదురు చూస్తా ఉందని రాయబడింది. Until then it is groaning. Why is it groaning? ఇప్పటి వరకు అది మరి ప్రసవేదన పడతా ఉంది, మూలుగుతుంది. ఎందుకు మూలుగుతుంది? Yeah. Jonathan Edwards says like this: groaning means if you are an unsaved person and if you're still living on earth, it is because the sovereign God has commanded earth and the nature to let you live. మరి నువ్వు ఇంకా రక్షించబడకుండా ఉన్నా కూడా మరి నువ్వు ఇంకా జీవిస్తూ ఉన్నావనంటే దేవుడి యొక్క సార్వభౌమాధికారం చొప్పున ఈ సృష్టి నీకు అనుమతిస్తా ఉంది నువ్వు జీవించడానికి. If that command was not given by God, the earth would not bear you for one moment. మరి దేవుడు గనక విధమైన ఆజ్ఞ భూమికి గనక ఇవ్వకపోతే ఈ భూమి ఒక్క క్షణం కూడా నిన్ను భరించదు అని చెప్పాడు. Why? ఎందుకు? Because it considers you a burden, because you have rebelled against its maker. ఎందుకనంటే భూమిని సృష్టించిన వ్యక్తికి నువ్వు, ఆ దేవుడికి నువ్వు మరి అవిధేయుడిగా ఉన్నావు, ఆయనకి ఎదురు తిరుగుతా ఉన్నావు. కాబట్టి సృష్టి భూమికి కూడా నీ మీద కోపం ఉంది. That means nature does not willingly give you things. దాని అర్థం ఏంటంటే మరి సృష్టి నీకు ఇవ్వవలసినవన్నీ ఇష్టపూర్వకంగా ఇవ్వట్లేదు. It's unwillingly part of your corruption. అది నీకు ఇష్టం లేకపోయినా నీ అవినీతిని భరిస్తా ఉంది. The sun does not willingly give you light while you serve sin and Satan. నువ్వు అపవాదిని సేవిస్తా ఉంటే, నువ్వు పాపంతో జీవిస్తా ఉంటే నీకు ఇష్టపూర్వకంగా సూర్యుడు నీకు వెలుగివ్వట్లేదు. The earth does not willingly give you her crops as long as you satisfy your own lust against God. దేవుడికి వ్యతిరేకంగా నీ శరీర కోరికలు తీర్చుకునేవాడిగా నువ్వు ఉన్నట్లయితే భూమి పంట నీకు ఇష్టపూర్వకంగా ఇవ్వట్లేదు. The air does not willingly serve you breath while you to maintain your life, while you're spending your life with God's enemies. దేవుడి శత్రువులతో నువ్వు జీవిస్తా ఉంటే మరి ఇక్కడ ఉన్న ఆక్సిజన్, ఆ గాలి కూడా నీకు ఇష్టపూర్వకంగా నీకు ఆ గాలిని ఇవ్వట్లేదు. God's creatures are good and made for those who serve God. మరి ఇవన్నీ కూడా దేవుడికి సేవించడానికి సృష్టి ఎదురు చూస్తా ఉంది. దేవుడి బిడ్డలకి సహాయం చేయడానికి సృష్టి ఎదురు చూస్తా ఉంది, నీకు కాదు, రక్షించబడానికి నీకు కాదు. They don't willingly promote or assist those who don't belong to God. దేవుడికి మరి సంబంధించని వారికి మరి సహాయం చేయడానికి వాటికి ఇష్టం లేదు. Therefore they are groaning. అందువల్ల అవి మూలుగుతూ ఉన్నాయి. Have you noticed this? I have noticed this.
When you come to the Lord, suddenly, if you plant something also, it's more fruit will come out, more greenery will come out. మరి ఇది నా జీవితంలో నేను అనుభవించాను. రక్షించబడిన తర్వాత మరింత ఫలము పొందుకోవడం, మరింత మరి ఆహ్లాదకరమైన పచ్చదనపు వాతావరణంలో ఉండడం నేను చూశాను. They also say in a satellite, if you see the world in a map, the greenest places were Christian countries. మరి ఒకవేళ శాటిలైట్ లోంచి కనుక అంతరిక్ష వాహక నౌక నుంచి కిందికి చూస్తే రక్షించబడిన అంటే క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే పచ్చగా సారం కలిగి ఉన్నాయి. ఆ క్రైస్తవులు లేని ప్రాంతాలు ఎండిపోయినట్లుగా ఉంటాయి. This and just I read about this, the greenest, they may have left God, but the greenest places are still Christian countries who followed or started with Christ. మరి క్రీస్తు తోటి ఆరంభించిన మరి ఆ క్రైస్తవ దేశాలు మరి ఆ విధంగా ఆ పచ్చదనాన్ని మరి సృష్టి వారికి సహకరించడం, ప్రకృతి వారికి సహకరించడం మరి నేను ఒక చోట చదివాను. Nature cooperates, nature lives for the children of God. మరి సృష్టి మరి దేవుడి యొక్క బిడ్డల కోసం మరి అది ఉంటూ ఉంది, వారికి సహకరిస్తుంది సృష్టి. The only reason why nature is not going against a godless person is because God told its creator whom it loves is told it to wait, therefore it's waiting, but it's groaning. మరి ఇంకా రక్షించబడకుండా దేవుడికి ఎదురు తిరిగే మనుషులుగా లేదా సృష్టి తిరగబడట్లేదు ఎందుకు అంటే కేవలం దేవుడు ఆజ్ఞాపించాడు తిరగబడొద్దని, అందువల్ల అవి మూలుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. So before we proceed further, let us understand our position, where we stand. కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ముందుగా మన పరిస్థితి ఏంది, మనం ఎక్కడ నిలబడి ఉన్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. This is not to condemn someone who's outside or blame someone, it is to examine ourselves. కాబట్టి ఎవరినో మరి పరీక్షించడానికి కాదు, మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. It is not to pass judgment on someone else, it is to examine ourselves. ఇతరుల మీద మనం తీర్పు తీర్చడానికి కాదు, మనల్ని మనం వ్యక్తిగతంగా పరీక్ష చేసుకుందాం. In this room there are 3 categories of people. ఈ గదిలో 3 రకాల వ్యక్తులు ఉన్నారు. The first is the saved category. మొట్టమొదటిది రక్షించబడిన వారు. You accepted God's gift of salvation. నువ్వు దేవుడి యొక్క ఉచితమైన రక్షణ అనే బహుమతిని నువ్వు అంగీకరించావు. You confessed your sins, you know the need of you for a savior. మరి నీ పాపములను ఒప్పుకున్నావు, రక్షకుడి యొక్క అవసరతను నువ్వు గుర్తించావు. You're clear in your heart and mind that the life I'm going to live for the Lord Jesus Christ. నేను జీవించే జీవితము యేసుక్రీస్తు ప్రభువు కొరకు జీవిస్తానని నువ్వు ఒప్పించబడ్డావు. And the changed life, the new life is seen in you. నూతన జీవిత విధానము నీలో కనబడుతూ ఉంది. Second category is the unsaved category. రెండవ రకము ఈ గదిలో ఉన్న వాళ్ళు రక్షించబడని వారు. You don't know the Lord. నీకు యేసు ప్రభు అంటే తెలియదు. You may have not heard the gospel maybe before, or you may have heard but not accepted God's gift of salvation. We don't know. మరి నువ్వు సువార్త వినకపోవచ్చు, లేదా యేసు ప్రభు ఇచ్చే ఉచితమైన రక్షణ బహుమతిని నువ్వు తీసుకోకుండా అంగీకరించకుండా ఉండవచ్చు. As of now, you are standing in this slippery ground the Bible is talking about. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే రక్షణ లేని నీవు జారుడు నేల మీద నిలబడున్నావు, జారుడు ఎత్తైన స్థలం మీద. And the third is the deceived category. మూడవది మోసపరచబడిన గుంపు. Those who think they are saved. రక్షించబడ్డామని అనుకుంటున్నవారు. This is the most dangerous category. ఇది అత్యంత ప్రమాదకరమైన తరగతికి సంబంధించిన వారు. You think you are saved, but actually you are not. You say you accepted the Lord Jesus, but it's only in your words. There is no fruit, there is no obedience. You are living as you please. మరి నువ్వు రక్షించబడినావు అని అనుకుంటూ ఉన్నావు, నువ్వు రక్షించబడ్డాన్ని నమ్ముతున్నావు, కానీ నీ జీవితంలో ఫలము లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు. You're doing what you feel like doing and you think you're okay in God's sight. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేస్తా ఉన్నావు, ఇది మంచిదే, దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు అని అనుకుంటున్నావు. You may be involved in religious activities also. నువ్వు మత సంబంధమైన కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొంటూ ఉండవచ్చు. This is the kind of people that is talked of in Matthew 7:22. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాల్లో ఇటువంటి వ్యక్తుల గురించి రాయబడింది. They did a lot of things in the name of the Lord. యేసు ప్రభు నామంలో వాళ్ళు చాలా పనులు చేశారు. But the Lord says, I never knew you. అయితే నేను మిమ్మల్ని ఎరగను అంటున్నాడు యేసు ప్రభు వారు. You see, Luke 12:32 says, little flock. That means only a few will be saved. లూకా సువార్త 12వ అధ్యాయంలో చిన్న మంద భయపడకుడి అని రాయబడింది. అంటే 10 మంది మాత్రమే రక్షించబడతారు. Yet most of us sitting here, we imagine we will not go to hell. We don't tremble at the prospect that many of us sitting here might be actually going to hell. మరి ఇక్కడ కూర్చున్న మనం కూడా చాలా మందిని నరకానికి పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు రక్షణ లేకపోతే మనము
ఆ విధంగా నరకానికి పోయే అవకాశం ఉంది. The life you live does not show you're saved. The words you speak does not show you're saved. నువ్వు జీవించే జీవితము రక్షించబడ్డట్టుగా మరి చూపించట్లేదు. నువ్వు మాట్లాడే మాటలు కూడా రక్షించబడ్డట్టుగా మరి నీకు కనపరచబడట్లేదు. The plans you make does not indicate you're saved. నువ్వు వేసే ప్రణాళికలు నువ్వు రక్షించబడ్డట్టుగా అవి నిర్ధారించట్లేదు. The things you watch does not show you're saved. నువ్వు ఏదైతే చూస్తున్నావో అవి నువ్వు రక్షించబడ్డట్టుగా నీకు నిర్ధారణ ఇవ్వట్లేదు. The friends you go with does not indicate you're saved. నువ్వు ఏ స్నేహితుల దగ్గరికి వెళ్తా ఉన్నావో ఆ స్నేహితులను చూస్తే నువ్వు రక్షించబడ్డలేదు అనే విషయం అర్థమవుతుంది. The things you enjoy does not show you're saved. నువ్వు ఏ విషయాల్లో సంతోషిస్తున్నావు అనే విషయాలను గమనిస్తే నువ్వు రక్షించబడలేదు అనే విషయం అర్థమవుతుంది. See, one of the purest signs of a saved person is a hatred for sin. He hates sin. మరి ఒక నిశ్చయమైన నిర్ధారణ రక్షించబడిన వ్యక్తికి ఉండే నిర్ధారణ ఏమిటనంటే, నిజంగా నేను రక్షించబడ్డాననే నిర్ధారణ ఏమిటనంటే, అతనికి పాపం పట్ల ఒక అసహ్యమైన భావన, ద్వేషం ఉంటుంది. You see, a hypocrite may stop sin, but he will not hate sin. వేషధారి మరి పాపాన్ని చేయకుండా ఆపుతాడు కానీ పాపాన్ని ద్వేషించడు వేషధారి. But a believer not only leaves sin, he hates sin. మరి విశ్వాసి పాపాన్ని చేయకుండా ఉండడం మాత్రమే కాదు, ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. So be very clear of your salvation. That fruit must be seen in you. కాబట్టి నీ రక్షణ గురించిన మరి నిశ్చయత నువ్వు కలిగి ఉండు. నువ్వు నిజంగా రక్షించబడితే నీలో ఫలం ఉంటుంది. Don't get away from that slippery ground. మరి నువ్వు ఆ ఏటవారిగా జారిపడే ఆ స్థలం నుంచి నువ్వు బయటపడాల్సిన అవసరం ఉంది. Remember we live in the grace period. After this is the wrath of God. మనము కృపాకాలంలో ఉన్నాము. కృపాకాలం అంతం తర్వాత దేవుడి ఉగ్రత వస్తుంది. Let me, before closing, show you one of the most frightening words in the Bible. Isaiah 63:3. You can't imagine God uses those words. మరి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఇట్లా మాట్లాడతాడా అని మనకు భయం వేస్తుంది. ఆ మాటలు మనం చూడండి. యెషయా గ్రంథం 63:3. I will tread them in my anger, I will trample them in my fury, and their blood will be sprinkled on my garments, and I will stain all my clothing. అయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. This is the picture of moving out of the grace of God into the wrath of God. ఇది మనము దేవుడి కృపలోంచి బయటపడి దేవుడి ఉగ్రతలోకి వెళ్ళడానికి సంబంధించిన దృశ్యం. Today when we cry, when we call out to God, God listens to even our half-hearted prayers, right? ఈ రోజు మనము ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుడికి మొరపెట్టినప్పుడు, మనము పూర్తి హృదయంతో కాకపోయినా మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటూ ఉన్నాడు, మన ప్రార్థనలు జవాబిస్తున్నాడు. But the time is coming, you cry to God to pity you, He will not show any pity. ఒక రోజు వస్తుంది, ఆ రోజున నువ్వు దేవుడి యొక్క మరి కనికరం కోసం నువ్వు మొరపెట్టినా కూడా దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు. He'll crush you under His feet, He says. Even though He knows you can't bear that weight, He will still do that. మరి ఆయన నీ పాదముల కింద నిన్ను తొక్కి పడేస్తాడు. మరి నువ్వు ఆ భారాన్ని భరించలేవని ఆయనకు తెలిసినా కూడా ఆయన తొక్కడం ఆపడు. Just think of this verse, He will crush you and your blood will splash on His garments and stain His clothing. ఆయన నిన్ను తొక్కితే మరి ఆయన మన రక్తము చేత మరి ఆయన వస్త్రాల మీద పడుతుంది అని రాయబడి. Remember the story of the rich man and Lazarus? ధనవంతుడు లాజరు వృత్తాంతం మనకు గుర్తుంది కదా. He asked for a drop of water. మరి ఆ ధనవంతుడు ఒక చిన్న నీటి చుక్క కోసం అడిగాడు. In our country, even if an enemy asks for water, we will give, right? Many of us will give that water, whether you're a believer or not, we give that water. మనమున్న దేశంలో పరిస్థితి మనం గమనించినట్లయితే, మనం విశ్వాసులమైనా కాకపోయినా, మన శత్రువు అయినా సరే మంచినీళ్ళు అడిగితే మనం నీళ్ళు ఇస్తాం దాహంలో ఉంటే. Most of us. చాలా మంది అలా చేస్తాం. Here, not even a drop. అయితే నరకానికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న చుక్క, నీటి చుక్క కూడా మనకు అనుమతించబడదు. He's passed over from the mercy of God, the grace of God, into the wrath of God. ఎందుకనంటే అతను దేవుడి యొక్క కృపలోంచి దేవుడి యొక్క ఉగ్రతలోనికి వెళ్ళిపోయినాడు. Even if you're suffering more than you can bear, your most pitiful cries will not be heard. కాబట్టి నీ దీనత్వంతో నువ్వు మొరపెట్టినా కూడా నీ ప్రార్థన అంగీకరించబడదు. నువ్వు ఉగ్రతలోనికి ప్రవేశిస్తే. You have been foolish in handling your life on earth. Now you have moved out from the grace of God.
కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి మూర్ఖంగా దేవుడి యొక్క రక్షణను పెడచెవిన పెట్టిన కారణం చేత దేవుని యొక్క ఉగ్రతలోనికి నువ్వు జారిపోయావు కాబట్టి నీ ప్రార్థన ఇక వినదు, నీ మనవులు అంగీకరించబడవు. If there's anybody in this congregation who has not trusted the Lord Jesus with their lives, remember this: we are on slippery ground. కాబట్టి ఇంకా రక్షణ అనుభవం లేని వారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే మనం జారుడు స్థలం మీద ఉన్నాము, ఎప్పుడైనా జారి పడిపోవడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. Remember, it is no surprise if some people sitting here will not be alive next year. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది వచ్చే సంవత్సరం బ్రతికుంటామన్న నిశ్చయత లేదు. It will be no surprise if some person sitting here will not be alive tomorrow. ఇక్కడ కూర్చున్న మనము రేపు మనము సజీవంగా ఉంటామన్న నిరీక్షణ కూడా లేదు. If you're not in the Lord Jesus Christ, you will be in hell by tomorrow. That's what it means. దాని అర్థం ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే రేపు ఒకవేళ చనిపోతే నువ్వు రేపు నరకానికి వెళ్ళిపోతావు. Just God's great mercy. Why he gave us one more day, we don't know. ఒక రోజు అదనంగా దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. కేవలం ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు. Then you realize the value of those verses. God so loved the world that he gave his only begotten son. He is not willing that anyone should perish. కాబట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి ఆయన తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఎవ్వరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అందరినీ రక్షించాలని. We live in this grace period where everything is so easy. ఈ రోజు మనం కృపాకాలంలో ఉన్నాం, అందుకని అంతా మనకు సులువుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. Let us make sure of our salvation. Let us be serious about our salvation. కాబట్టి మన రక్షణను గురించిన నిశ్చయత చేసుకుందాం. మన రక్షణను భయంతో మనం వణుకుతో కొనసాగిద్దాం. If anyone is in that slippery ground, ఎవరైనా ఇంకా మరి ఆ విధంగా మరి జారుడు స్థలం మీద ఉన్నట్లయితే let us decide to move out now. కాబట్టి ఇప్పుడే ఆ జారుడు స్థలం నుంచి బయటికి రా, రక్షణ తీర్మానం తీసుకో. If you want to know more about this, come and talk to us. కాబట్టి don't let go of this day. కాబట్టి ఈ రోజు ఈ రక్షణ గురించి దేవుడు అనుగ్రహిస్తున్న ఉచితమైన మహిమాన్వితమైన రక్షణ గురించి నీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కలవండి మమ్మల్ని. ఈ రోజు మాత్రం పోనీయొద్దు, ఈ సమయాన్ని మాత్రం పోనీయొద్దు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారు. మేము నశించిపోవడం, నరకానికి పోవడం మీకు ఎంత మాత్రం ఇష్టం లేదు ప్రభువా. అందువల్లే మీ ప్రియ కుమారుడైన ఒకగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపి మా కొరకు కల్వరి సిలువలో ఆయనను బలిగా మీరు అర్పించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసు ప్రభు చేసిన బలియాగం ద్వారా మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలు. అవునైనా మేము పాపముల విషయమై పశ్చాత్తాపడ్డప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన చేసిన సిలువ బలియాగం నందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభువుని మా ప్రభువుగా అంగీకరించినప్పుడు ప్రభా మేము ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడతాం, రక్షించబడతామని వాక్యం సెలవిస్తా ఉంది. అవును ప్రభా, మరి అటువంటి గొప్ప రక్షణను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంకా ఇక్కడ ఈ స్థలంలో రక్షించబడకుండా ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. రక్షణ నిశ్చయత లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. రక్షించబడ్డాం అనుకుని నిజమైన రక్షణ లేకుండా నరకానికి జోగుతున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం నాయన. కృప చూపించండి, సహాయం చేయండి. అవునాయన, మరి మీ దేవుని రాకడ కొరకు, యేసు ప్రభు యొక్క మరి రెండవ రాకడ కొరకు మరి సృష్టి మూలుగుచు ప్రసవేదన పడుతుందని నీ వాక్యంలో రాయించి పెట్టినావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునాయన, మరి ఇంకా మరి రక్షణ లేని వారు ఇంకా ఈ భూమి మీద బ్రతికున్నారంటే అది కేవలం నీ కృపే. మీరు చేయి అడ్డం పెట్టి ఆపారు ప్రభా, లేకపోతే వాళ్ళు మీరు చేయి తీసేస్తే నరకంలో పడిపోతారు నేరుగా. అవునాయన, రేపు గురించిన మాకు నిశ్చయత లేదు, రేపు బ్రతుకుంటామన్న మరి గ్యారెంటీ లేదని బైబిల్ సెలవిస్తా ఉంది. అందుకే ఈ రోజే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని బైబిల్ సెలవిస్తా ఉంది ప్రభు. ఆ విధంగా ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే వారిలో పరిశుద్ధాత్మదేవ వారిని ఒప్పింప చేయండి. పాపం విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై ఒప్పింప చేయండి. అవును ప్రభా, ఒకరోజు మరి నువ్వు నీ పాదములతో దుష్టులను తొక్కుతావు, మరి ఆ రక్తం చేత నీ దుస్తుల మీద మైలు పడుతుంది, రక్తం పడుతుంది అనే విషయాన్ని మరి మీరు తెలియజేసినారు. నిజంగా అది మమ్మల్ని భయం కలిగించే వచనం ప్రభువా. ఆ రోజున మేము మొరపెట్టిన ప్రభా, మరి ధనవంతుడు ఆ నరకంలోంచి మొరపెట్టినప్పుడు ఒక్క నీటి చుక్క కూడా ఆయనకి ఇవ్వబడని ఆ కష్టమైన కాలంలోనికి పోకముందే, నీ ఉగ్రతలోనికి మరి ప్రవేశించక ముందే రక్షణ లేని వారు రక్షించబడ్డానికి కృప చూపించమని ప్రభా ఆ విధమైన ఒప్పుదల దయచేసి ఇక్కడ ఎవ్వరు మా పీసీఎన్ ఫెలోషిప్ చర్చ్ లో ఉన్నవారు, ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరు
మరి నరకానికి వెళ్లకుండా మరి గొప్ప రక్షణని, ఉచితమైన రక్షణని కృపాకాలంలోనే పొందుకోవడానికి సాయం చేయమని అడుగుతూ, విన్న మాటల్ని ప్రభా మేము మా హృదయంలో భద్రం చేసుకొని మా రక్షణను భయంతో వణుకుతో కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ, ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy. To the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. ఆమేన్. Did you look at this verse that says, to him who is able to keep you from falling? If you don't want to fall, come to him. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనే మాట అక్కడ చూస్తాం కదా. మీరు త్రొట్టిల్లకుండా ఉండాలంటే మరి యేసు ప్రభు దగ్గరికి రావాలి, యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. Thank you. God bless you.